ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరుతూ బషీర్బాగ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కాలేజీ విద్యార్థుల ఫీజు బాకీలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఈ నెల 14న ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆర్ కృష్ణ హెచ్చరించారు. జీవో నెంబర్ని తెచ్చి భ్రష్టు పట్టించి రకరకాలుగా విద్యార్థుల జీవితాలతో తెలంగాణ మార్చుకు ఈ కన్ఫ్యూజన్ తోటి విద్యార్థి లోకమంతా చదవాలన్నా వద్దని డౌట్లు పడ్డారు. ఫీజులు కట్టాలంటే వాళ్ళు తల్లిదండ్రులు కట్టలేదు, ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు కోర్స్ అయిపోయిన సర్టిఫికేట్ అంటే పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం ఎంత దిగజారిందంటే చివరకు ప్రభుత్వ కాలేజీలు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. నిజాం కాలేజ్, సైబరాబాద్ సైన్స్ కాలేజ్, యూనివర్సిటీ కోర్ట్ ఉమెన్స్ కాలేజ్, సికింద్రాబాద్ సైన్స్ కాలేజ్, అనేక ప్రభుత్వ కాలేజీలో కూడా ఫీజులు కడితేనే అడ్మిషన్లు, ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమనే స్థాయికి దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వము ఈ పథకాన్ని గండి కొట్టడానికి కుట్ర చేస్తుందని అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట కోరుకుంటా ఈ పథకం చాలా సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన పథకం. దీని జోలికి పోకు, దీనివల్ల గొప్పదేవి ఆరిపోవు. ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పులు మీరు తెచ్చిర్రు, 8 లక్షల కోట్లు గతంలో జరిగినాయి. కాబట్టి అప్పులు ఇంకో 8,000 కోట్లు తీసుకురా తెచ్చి మొత్తం విద్యార్థులు 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజులు ఇచ్చినట్లయితే నీ జిందాబాద్ కొడతాం, జై కొడతాం. లేకపోతే ఈ విద్యా సంవత్సరం ఉద్యమాల సంవత్సరం ఉంటుంది. ఇక రోజు ఉద్యమాలతో గడిచిపోతాయి. కొన్ని రోజులు అయినాక ఉద్యమం తెలంగాణ ఉద్యమం లేక తయారవుతుందని, అప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తే మీరు ముఖ్యమంత్రి ఈరోజు అయ్యారు, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేవారు. అదే ఉద్యమం ఈరోజు ఈ విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తారు. ఈరోజు చాలా చోట్ల విద్యార్థులు రోడ్ల మీద తిరిగి ఉద్యమాలు రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు తిరుగుతున్నారు, రేపు చేస్తున్నారు. పేద విద్యార్థులు 8,000 కోట్లు విడుదల చేయాలని చెప్పి ఉద్యమం చేస్తుంటే నా మీద ఫోన్లు, రాత్రిపూట ఫోన్లు, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఏం తమ్ముడు ఏం సంగతి, లోపడి పోతావా, కాముగా ఉంటావా అంటే లోపలికి నేను కూడా పోనీకి తయారున్నా. ముఖ్యమంత్రి గారు చెత్తర్లు, షాట్లు రెడీ పెట్టుకుని ఉన్నా. ఇవ్వనైనా సిద్ధం. విద్యార్థులకు రియంబర్స్మెంట్ పక్షాన, విద్యార్థుల పక్షాన 7 గంటలకి సిద్ధం. ఇవ్వనేనో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ఉడత బెదిరింపులకు భయపడేవాడు ఇవ్వలేడు. నువ్వు ఫోన్లు చేయించినంత మాత్రాన మేము భయపడటం కాదు. విద్యార్థులకు తక్షణమే 8,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మా ఆలోచన, మాకు కావాల్సిన మా డిమాండ్ మాకు ఇస్తే మేమెందుకు మిమ్మల్ని అడతాం. నువ్వు ఎందుకున్నావు మరి విద్యాశాఖ మంత్రి, నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అప్పచెప్పనుంటే మేము వాళ్ళతో పంచాయతీ చేసుకుంటాం. మరి నీ దగ్గర ఉంది కానీ నీతోనే పంచాయతీ చేసుకుంటాం. నువ్వు ఫోన్లు చేయించి రాత్రిపూట ఉంటావా పోతావా లోపల పోనీకి సిద్ధంగా ఉన్నాం. భయ్ మేము పోనీకి విద్యార్థుల పక్షాన 7 గంటలకి పోనీకి సిద్ధంగా ఉన్నాం. నేను కూడా 2 షార్ట్స్, 2 చెద్దర్లు రెడీ పెట్టుకున్నా. నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సిగ్నల్ ఇస్తా, గ్రీన్ సిగ్నల్. నువ్వు అనైనా తెలుసుకున్నా, నువ్వు కూడా వచ్చేసి రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తక్షణమే SC ST BC విద్యార్థుల రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే
రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరీ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.